జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందిందని బాధితుల ఆరోపణ. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాత్రంతా బాధితుల పక్షాన ప్రజా సంఘాలు, నాయకులు, వివిధ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన. బాధ్యులైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు. లేట్ అవుతుంది అన్నారు. మనకు మేము పోకపోతే ఏంటంటే బతికిస్తాం. ప్రాణం పోయింది. ఇక్కడ హాస్పిటల్ ఎవరు లేరు. సంబంధిత అధికారులు రావట్లేదు, మీరు మాత్రమే వస్తున్నారు. ఆ ఉద్దేశంలో మేము అన్నది, కానీ మిమ్మల్ని వద్దనే ఉద్దేశం మాకు లేదు. అట్లా కాదు. కాకపోతే ఏంటంటే మీరు అసలు స్పందించడు, స్పందించాడు. ఎవరితోటైతే బాబు వృత్తి కారకులైన డాక్టర్లు వెంటనే సర్టిఫికెట్లను రద్దుపరచాలి. వెంటనే రావాలి, డిఎంహెచ్ఓ రావాలి. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించాలి. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించాలి. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించాలి. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించాలి. 24 గంటల హాస్పిటల్లో డాక్టర్లు ఉంటున్న ఎమ్మెల్యే నశించాలి. 24 గంటల హాస్పిటల్ డాక్టర్లు ఉంటున్న ఎమ్మెల్యే, 24 గంటల హాస్పిటల్ ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే డాక్టర్ల నిర్లక్ష్యం. అడ్మిట్ చేస్తున్నాను. అడ్మిట్ చేస్తున్నప్పుడు సాయంత్రం 5 గంటల 6 గంటలకు ఇంజక్షన్ ఇచ్చింది. ఇంజక్షన్ పెరుగుతుంటే ఇటు అటు వాకింగ్ నడిగింది. నార్మల్ అవుతుంది. అని అదేం చెప్తుంటే ఇటు అటు వాకింగ్ చేసింది. వాకింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా చెయ్యి ఇట్లా చేస్తున్నారు. చేసినప్పుడల్లా అట్లే నొప్పులు వస్తున్నాయి. బెడ్ రాలే. సాయంత్రం ఇవాళ వచ్చింది, నిన్నైతే రాలేదు. నైట్ మొత్తం అదే పరిస్థితి. చేయి పట్టడం, నొప్పులు రాకపోవడం, ఇదే పరిస్థితి. నొప్పులు బాగానే వస్తున్నాయి. వచ్చినప్పుడు మరి వాళ్ళు కూడా చూడాలి కదా సార్, చూసి కొంచెం